Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. Grand welcome to our chief guest, Honorable Minister of Coal and Mines, Kishan Reddy Garu, Minister of State, Home Affairs, Sri Bandi Sanjay Garu, Minister of Telangana Roads and Buildings, Ponnam Prabhakar Garu, Honorable MLA Ganesh Garu, and our Honorable Corporators, Suchitra Garu. So, it is a great and a nostalgic event for us to come back to Secunderabad. 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి మళ్ళా రావడం జరిగింది. ఈ జర్నీలో ఫస్ట్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇప్పుడు ఇది మన మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు అడ్డా అయి ఉండొచ్చు, కానీ మేము మెడికవర్ హాస్పిటల్స్ మా జర్నీ కూడా కిషన్ రెడ్డి గారి కన్నా సికింద్రాబాద్లో అయితే సీనియర్గా ఉన్నాము. యాజ్ సచ్ యాజ్ వి స్టాండ్, మెడికవర్ హాస్పిటల్స్ యాజ్ గివెన్ అంటే తెలంగాణ హైదరాబాద్ గడ్డపైన పుట్టిన ఈ హాస్పిటల్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ 14,000 ఎంప్లాయీస్. వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 14,000 ఎంప్లాయీస్ నౌ. మా జర్నీ నలుగురితో స్టార్ట్ అయింది. నేను, డాక్టర్ శరత్, కృష్ణప్రసాద్ అండ్ హరికృష్ణ. ఈ నలుగురు ఫ్యామిలీ హ్యాస్ బికమ్ ఏ 14,000 ఫ్యామిలీ నౌ, which is serving across 4 states. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చైన్, అండ్ రీసెంట్గా మనం బెంగళూరు, కర్ణాటకలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూమెంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people who has guided. One, my father, he is no more, has passed a year back, and second, my father-in-law, Ramakrishna Reddy Garu. So I will be thankful for them for their support, even they are not with me from the heavenly abode. సో కొంచెం మాట్లాడడానికి కష్టంగా ఉంది. హేమీలు అందరూ ఉన్నారు. దానికి తోడు మా వాళ్ళు బెస్ట్ యాంకర్ కావాలని సుమా గారిని కూడా తీసుకొచ్చి పెట్టారు. సో వెరీ టఫ్ టు టాక్. వన్ ప్రామిస్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ ఈస్ అబ్సల్యూట్ కేర్. ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ డాక్టర్స్ టు ఆపరేట్ ఆన్ వాట్ ఈస్ దే ఫీల్ ఈస్ జుడిషియస్. ఈ బెస్ట్ హెల్త్ కేర్ ఫర్ సికింద్రాబాద్ మళ్ళీ అందజేస్తామని చెప్పి మీ అందరం ఈ చీఫ్ గెస్ట్ ముందు అందరూ ప్రామిస్ చేస్తూ ఐ టేక్ ఏ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మనుషులకు జన్మనిస్తే డాక్టర్లు వారికి పునర్జన్మనిస్తారు. అలాంటి ఆలయమే ఇలాంటి హాస్పిటల్స్. అలాంటి ఆలయం మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ కృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్లో పార్లమెంట్ అయిన అన్న కిషన్ రెడ్డి అన్న గారికి, మా అందరి ప్రాంతానికి ఇక్కడ వైద్య సేవ అందించడానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన రాష్ట్రమే మన దేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా వారి హాస్పిటల్ ఉండడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎక్విప్మెంట్స్తో మనకు ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో చాలామందికి బెడ్స్ దొరకక, ట్రీట్మెంట్స్ దొరకక ఎంతో ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా ఒక బాధితునిగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. మా ఓన్ సిస్టర్కి కరోనా వచ్చినప్పుడు ఎంతో కష్టమైంది. అక్కడ సన్షైన్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ యశోద, అపోలో, ఎక్కడికి వెళ్ళినా నైట్లో బెడ్ లేకుండా ఎంతో ఇబ్బంది ఉండే. అలాంటిది గాంధీ హాస్పిటల్లో తర్వాత వెళ్ళినాక వేరే దగ్గర ట్రీట్మెంట్ వారు బాగైంది. కానీ అప్పటికి చాలామందికి జనాభా పెరిగి చాలామందికి అనారోగ్యం అయినప్పుడు హాస్పిటల్స్ అందుబాటులో లేనప్పుడు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ప్రజలందరికీ మంచి మెరుగైన వైద్యం అందించినప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ హాస్పిటల్లో చేపట్టిన ప్రతి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కావాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి
బ్రాంచెస్ ఇంకా దేశమంతటా ప్రపంచమంతటా వీరి విస్తీర్ణ కావాలి. ఇదే మాదిరిగా ఆరోగ్యంలో వీరి సేవ కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే మెయిన్లీ ఇప్పుడు ఇండియాలో కాంప్లెక్స్ సర్జరీస్ వీటన్నింటి క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ పెంచేదానికి వీఆర్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10-15 years. We do regular programs to train cardiologists. Mainly, my field is interventional cardiology. So regular training programs చేస్తూ ఉంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్ అండి, రైట్? సో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. ఇఫ్ ఐ స్టాప్ లెర్నింగ్ నష్టపోయేది పేషెంట్. సో ఇప్పుడు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది అంటే when we take this oath, to become a doctor, so it is fixed. You are a lifelong learner. So that is mandatory, and we are promoting that in India. Yeah, I do, surgeries. I'm a proctor for all complex heart surgeries, entire Southeast Asia and Asia. I keep doing everywhere. But most important is, as a person, I can serve maybe 20 patients a day. But if I train my skills, I can help many patients across, countries. That's the motive with which we started all these programs, and, we are doing that. అమెరికాలో పేషెంట్స్కి ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దే నో వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఆ డాక్టర్ ఏం చేయబోతున్నాడో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్కి మొత్తం చెప్పాల్సి ఉంటుంది, ఆయన జబ్బు ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, ఇవన్నీ చెప్పాలి. రెండవది ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు, ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయొచ్చు. ఇండియాలో ఏంటంటే పేషెంట్కి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం చేయాలి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం అందరికీ తగిన వైద్యాన్ని అందించగలుగుతున్నాము. ఇది చాలా గొప్ప విషయం. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలు డాక్టర్ల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు. కానీ మన సేవ పూర్తిగా నేనేం చారిటబుల్ ట్రస్ట్ లాగా చేయమనడం లేదు, కానీ కొంత మానవీయ కోణంలో ఎక్కడ కూడా వృత్తిపరంగా డాక్టర్కు ఉండేటువంటి ఒక గౌరవం, ఇంతకుముందు చెప్పిన విశ్వాసం, ప్రాణాన్ని మీ చేతిలో పెట్టి మీరు ఇచ్చే వైద్యాన్ని స్వీకరించేటువంటి ఒక పేషెంట్కు సంబంధించిన విషయంలో పూర్తిగా విశ్వసనీయతగా మీ యొక్క మానవీయ కోణం అతని భవిష్యత్తుకు మార్గదర్శకత్వంగా సహాయకారిగా ఉండాలని మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మీరు లేరు అనేది కాదు, నేను ఉన్నారు కాబట్టే వీళ్ళు మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, ఉన్నారు కాబట్టే మీకు ప్రజల నుంచి ఆశీర్వచనం ఉంది. మా కరీంనగర్లో కూడా మీ మెడికవర్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుని ఆశీర్వచనం లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేం. కానీ ప్రయత్నం మానవ సహజం. మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరికితే బతికినటువంటి వాళ్ళు వేరే ముందున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను, ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెంచడానికి కోరినట్టయితే. కానీ వచ్చిన పేషెంట్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని, అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రక్రియ జాయింట్ వెంచర్ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది. కేంద్రానికి సంబంధించి గతంలో వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇంక్లూడ్ అయిపోతే ఇప్పుడు దాని అన్ని కూడా పేద ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంత వరకు అటు కేంద్రం తరఫున ఇటు రాష్ట్రం తరఫున చేయాలి. కేంద్ర సహకారం తీసుకొని కూడా రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణలో ఉండాలనే ప్రయత్నంలో మెడికల్ హబ్ చేయడానికి మెడికల్ కాలేజీల యొక్క పరిపుష్టతను, సామర్థ్యాన్ని, విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తూ అనేక రకాల ట్రామా సెంటర్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో బతకడానికి అవసరమైనటువంటి ప్రాథమిక వైద్య చికిత్సల్ని చేయడానికి చేపట్టే చర్యల్లో మీలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రజాసేవలో మీరు కూడా భాగంగా కావాలని కోరుతూ మరొకసారి మీ నలుగురికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఏదైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి.
నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో తెలియదు. మా అమ్మమ్మని డాక్టర్ ఉండే నాకు, ఏ అలోపతి డాక్టర్ కూడా అవసరం ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి ఆ రకంగా గర్భంలో ఉన్నప్పుడే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెడికల్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో బ్రాంచీలను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి రోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయాన్ని మనం చేస్తున్నాం. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను, మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచులు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడము, ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో, ఆప్యాయతో ఉంటారు. అది గొప్ప విషయం. ఈరోజు డాక్టర్లో మనం చూస్తుంటాం, ఈరోజు ఈ హాస్పిటల్లో, మరో నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటారు. కానీ మెడికవర్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్గా మరి ఒక ఫ్యామిలీ లాగా, మెడికవర్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం ఏమవుతున్నదో చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనిషికి చాలా, మేము ప్రతిరోజు మా దగ్గరకు వస్తుంటారు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఏదైనా సరే వాళ్ళకు మంచి వైద్యం కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఆస్తులు లేకపోయినా, చేతిలో డబ్బులు లేకపోయినా ఒక తపన, మా కుటుంబ సభ్యుడు, తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ఆరోగ్యం బాగుండాలి, ప్రాణాలు బతికించుకోవాలనేటువంటి తపన ఈరోజు ప్రజల్లో పెరిగింది. కాబట్టి ప్రతిరోజు మేము ఏ హాస్పిటల్కు ఫోన్ చేయని రోజు ఉండదు. ఎక్స్క్లూజివ్గా వ్యక్తులు పెట్టుకొని హాస్పిటళ్లకు మాత్రమే ఫోన్ చేసేటువంటి బాధ్యత కూడా ఇస్తాం మేము. ఆ రకంగా మా పిఏ అదే పని చేస్తుంటాడు. మా పిఏ ఈరోజు 100 ఫోన్లు చేస్తే 90 ఫోన్లు హాస్పిటల్లో చేస్తాడు. అంతా ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే మానవ సంపద. మన దేశానికి గొప్ప శక్తి ఏంటంటే యువశక్తి. మానవ శక్తి, మానవ సంపద, యువశక్తి మన దేశంలో ఉన్నది. దీన్ని మనము ప్రాపర్గా ఛానలైజ్ చేసి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి తేవాలంటే అందులో ప్రధానమైనటువంటి ఐటీ, అదేవిధంగా మెడికల్, ఈ 2 సెక్టార్స్ భారతదేశానికి ఈరోజు స్పెషలైజ్డ్ సెక్టార్స్. ఈ 2 సెక్టార్స్ మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ నేను కోరుతా ఉన్నాను. రానున్న రోజుల్లో శరత్ గారిని, అదేవిధంగా అనిల్ కృష్ణ గారిని కోరుతాను, వీలైతే మెడికల్ కాలేజ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కాలేజీలు అవసరం ఉంది, మంచి కాలేజీలు అవసరం ఉంది. మంచి కాలేజీలు, వారి ద్వారా మంచి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రావాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర డాక్టర్సే ఈమెయిల్ మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ పెట్టడం మీకేం పెద్ద కష్టం కాదు. కాబట్టి మంచి మెడికల్ కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్స్ రావాలి, అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు తయారు కావాలి. ఆ దిశలోనే మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మేనేజ్మెంట్ సిబ్బందికి, మిగతా డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మెడికవర్ ఈజ్ ఎంకరేజింగ్ సిన్స్ 2015. సో ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో మేము తీసుకున్న చాలా నిర్ణయాలు ఐ థింక్ హైదరాబాద్లో ఏ హాస్పిటల్ కూడా తీసుకోలేదు. సో అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఆ సిచ్యువేషన్ వాజ్ లైక్ దాట్. అండ్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఫస్ట్ కోవిడ్ డాక్టర్స్, నర్సెస్ కన్నా ఫస్ట్ కోవిడ్లో సఫర్ అయింది పోలీసులు. తర్వాత డాక్టర్లు, నర్స్ వీళ్ళందరూ సఫర్ అయ్యారు. ఎంటైర్ సైబరాబాద్, మాకు అప్పుడు ఓన్లీ సైబరాబాద్లోనే బ్రాంచ్ ఉండే, సో ఇక్కడంతా లేదు. ఎంటైర్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ట్రీటెడ్ వితౌట్ ఛార్జింగ్ సింగిల్ రూపీ by Medicover Hospital. So that is a decision we took those days because first suffer in the police look. And we know they suffered more than what doctors and nurses suffered. So we are already working in that direction and definitely will take
your advice further, and we'll work more and more towards in that direction. Ponnam Prabhakar Garu, Honorable Minister of Transport and BC Welfare, Telangana. I think మీరు ఎంటర్ అయిన తర్వాత క్యాంపస్లో అందరం నవ్వుతూనే ఉన్నాం. సో అందరినీ నవ్విస్తూ, అండ్ నేను ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళి అంటే హాస్పిటల్ ఇనాగరేషన్ గురించి చెప్పినప్పుడు వెంటనే అంటే నేను టైం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ టైంకి వస్తాను, అంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ టైంలో ఉంటారో అదే టైంలో ఉంటాను, మేమందరం కలిసి పనిచేస్తాం స్టేట్కి అని చాలా క్లియర్గా మేము అందరం ఒకే టైంకి వస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు అతిథులు ఎవరైతే ఈరోజు వచ్చారో వాళ్ళ స్నేహభావం నేను ఏదైతే లాస్ట్ 1 అవర్లో నేను చూస్తున్నానో, పార్టీలకు అతీతంగా వచ్చి అంటే ఒక హాస్పిటల్ ఇనాగరేషన్ చేసి అంటే మమ్మల్ని ప్రోత్సహించడము అనేది ఒక ఎత్తు, పార్టీలకు అతీతంగా మీరు చేస్తున్న వర్క్ ఈ స్టేట్ కోసం అది ఎంత ఇంపార్టెంట్ అంటే స్టేట్ గ్రోత్కి, స్టేట్ డెవలప్మెంట్కి గుర్తుంచుకొని ఎంత ఐకమత్యంగా పనిచేస్తున్నారో, దీన్ని అంటే అందరూ డాక్టర్లు, నర్సెస్ అండ్ పారామెడికల్స్, బికాస్ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా మెడికవర్ ఫ్యామిలీ మెంబర్స్, మా డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ పారామెడికల్స్, మీ అందరి వల్లే మెడికవర్ ఈజ్ గ్రోయింగ్ అండ్ వీఆర్ స్టార్టింగ్ ఏ హాస్పిటల్ ఇన్ సికింద్రాబాద్. We thank all of you for staying with us, for trusting us and continuing your journey with us in serving humanity. And most important is our patients and our patrons. This is one of the reasons why we came to Secunderabad. Dr. Anil చెప్పినట్టుగా 2010 లో మా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. So most of the patients, they used to come and ask us, when are you coming this side? So ఈ పేషెంట్స్ ట్రస్ట్ వల్లే మనం ఇక్కడ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.